సనాతన ధర్మం ఒక వైరస్, దాన్ని అంతం చేస్తాం అంటున్నారు కొందరు. 1 year బ్యాక్ డిఎంకే స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుతున్నారా మీరు? ఇప్పుడు అదెందుకు వచ్చిందన్న? మీ ఇంటెన్షన్ తెలియట్లేదు అనుకుంటా ప్రజలకి. రెచ్చగొడదాం అనుకుంటున్నారు కదా, రెచ్చిపోవట్లా. చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే సనాతన ధర్మాన్ని పాటించే వారి వైపు నిర్దాక్షిణ్యంగాను, ఇంకా దూషణ చేసే వారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి. కోర్టుల గురించి, న్యాయ వ్యవస్థల గురించి మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్. ఉదయనిధి స్టాలిన్ చేసిన సనాతన ధర్మం వైరస్ అన్న మాటలకి సుప్రీం కోర్టే తీవ్రంగా విరుచుకుపడిందన్న విషయం మీకు తెలియదా? తెలిసినా గుర్తురాలేదా? గుర్తొచ్చినా మాట్లాడలేదా? ఈ అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు ప్రజలకి? ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు? అంటే హిందూ ధర్మం గురించి మాట్లాడితే స్పందించమనా? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాగా, అంటే అబద్ధం చెప్పారని ఒప్పుకుంటారా మీరు? కోర్టులకి ధర్మాలు మతాలు ఉంటాయా? అలాంటి డిఫరెన్సియేషన్స్ ఉంటే అయోధ్య రామ మందిరం వర్డిక్ట్ వచ్చేదా? అయోధ్య రామ మందిరం కూడా హిందువులకు చెందిందే, మీరు అక్కడ కట్టుకోవాలని చెప్పింది సుప్రీం కోర్టు అని మీరు గుర్తు చేసుకోవాలి పవన్ కళ్యాణ్. కొన్ని లక్షల పుస్తకాలు చదివిన పవన్ కళ్యాణ్ మీకు ఈ విషయం తెలీదా?